పసిబాలుడు. మీరు చూస్తున్నారు ఇక్కడున్న ఈ బోరు బావిలోనే గణేష్ అనే 5 సంవత్సరాల పిల్లోడు మరి ఈ బావిలో పడిపోయాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బోరు బావిలో పడ్డ పసిబాలుడు గురించి మా స్మోక్ టీవీ బయటపెట్టింది. అంతేకాదు మా స్మోక్ టీవీ స్పందన వల్లే ఈ రోజు జిల్లా కలెక్టర్ కూడా వచ్చారు. మా స్మోక్ టీవీ స్పందన వల్లే మరి ఫరీజన్లు గారి ప్రొక్కలు కూడా వచ్చాయి. మా స్మోక్ టీవీ స్పందన వల్లే మరి ఆ పిల్లోని చూడడానికి చుట్టుపక్కల జనాలు తండోలుగా వస్తున్నారు. అట్లాగే మరి ఆ బోరు బావిలో పడ్డ బాలుడు స్పందన తెలుసుకోవడానికి మా స్మోక్ టీవీ ఎండి అయిన చిట్టి గారైన చిచి గారు వచ్చారు. ఓవర్ టు స్టూడియో కెమెరామెన్ సునీతతో. బాబు పేరేంటి? గణేష్ అండి మావా. ఓకే బాబు గణేష్, ఇప్పుడు నువ్వు 40 అడుగుల లోతులో ఉన్నావు, అర్థమైందా? నీ స్పందన ఏంటి? అంటే నువ్వు బతుకుతాననుకుంటున్నావా, చచ్చిపోతాననుకుంటున్నావా? బతుకుతాననుకుంటే నీ స్పందన ఏంటి, చచ్చిపోతాననుకుంటే నీ స్పందన ఏంటి? ఉన్నావా నువ్వు? మాట్లాడుతున్నావు కదా మీడియా. మీడియా మీడియా అవును బాబు, చచ్చిపోయే వాళ్ళకి సాధారణంగా దేవుడు కనపడతాడంటాడు. నీకు దేవుడు కనపడుతున్నాడా, యముడు కనపడుతున్నాడు? యముడు కనపడితే ఏ రంగులో ఉన్నాడు క్లియర్ గా చెప్పమ్మా. బాబు గణేష్, క్లారిటీ రావట్లా. బాబు గణేష్, యముడు ఏ కలర్ లో ఉన్నాడు, బ్లూవా రెడ్? మీకు శుభవార్త, బావిలో పడ్డ బాలుడిని ప్రభుత్వ సహకారంతో బయటికి తీశారు. కెమెరామన్ శ్రీధర్తో రమేష్, హైదరాబాద్. కాబట్టి మేము వచ్చాం కదా, చెప్పు నాన్న చెప్పు. దేవుడి దయ వలన బోరు బావిలో పడ్డ పిల్లకాయ బతికి బయటపడినాడు. సడన్ గా మరో పిల్లకాయ పడినాడు. ఆ పిల్లకాయ స్మోక్ టీవీ ఎండి చిట్టి వలస చిట్టయ్య. ఆమా ఆ సారువండి స్పందన ఏమో తెలుసుకుందామా? సారువండి, ఇప్పుడు మీరు సేయి వదిలితే 40 అడుగుల లోతులో జారి పడి చస్తారు. ఇప్పుడు మీ స్పందన ఏమి? బయటికి లాగండి సార్, స్పందన లేదు, నా బాగుందలేదు. చెప్పండి, మీరు చస్తే స్పందన ఏమి, బతికి ఉంటే స్పందన ఏమి? బతుకుంటే స్పందన చెబుతారు, బయటికి లాగండి అయ్యా. ఆమె చచ్చిపోయే వాళ్ళకి దేవుడు కనపడతాడంటారు. నీకు ఎముడు కనపడతా ఉన్నాడా? కనపడుతున్నాడు సార్, ఎప్పుడే కనపడుతున్నాడు. కనపడితే బ్లూలో కనపడతా ఉన్నాడా, రెడ్ లో కనపడతా ఉన్నాడా, గ్రీన్ లో కనపడతా ఉన్నాడా? దున్నపోత మీద వస్తా ఉన్నాడా, ఏనుగు మీద వస్తా ఉన్నాడా, ఎద్దు మీద వస్తా ఉన్నాడా? చెప్పు, ఏ టైప్ లో కనపడతా ఉంటాడప్ప? ఈ టైప్ లో కనపడుతున్నాడు, లాగండి బాబోయ్. ఏ అరవి కట్ట ముండం మడయ్య వేమారి, ఏమిరా మీడియానా? ఇండియాలో నువ్వు ఒక్కడిదా మీడియానా, ఇంకెవరు మీడియా కదా? డే డే డే, ఎవడైనా పెట్రోల్ పసుకుని తగలబడిపోతా ఉంటే గొట్టం పెట్టి ఏమి నీ స్పందన అని అడుగుతారా? కారు యాక్సిడెంట్ సస్తా ఉంటే వాటి దగ్గర గొట్టం పెట్టి నీ స్పందన ఏమని అడుగుతారా? డే మీడియా అంటే దేవుడురా, వాటి కాపాడాలరా మీరు. అది ఇడిచిపెట్టి ఏమిరా చేస్తా ఉండారే? నీ మాదిరి కొంతమందిని చూస్తా ఉండా, మిగిలిన అందరు మంచిగా ఉండారు, నీ పొడి పడతా వస్తా ఉండారు. డే వీడిని ఎవ్వడు కాపాడకూడదు, ఎవ్వడు. ఒక్కడు కూడా ఉండేదానికి లేదు, కేసు బుక్ చేస్తా. బండి అమాయకంగా మాట్లాడారా, ఆవేశంగా మాట్లాడారా? కోర్టుకు అర్థమయ్యే భాషలో మాట్లాడారండి. వాళ్ళని ఇంకా స్టేషన్లో ఉంచడం కష్టం, కోర్టుకు పంపించాలి అంటే ఎవిడెన్స్ కావాలి. పైగా వాళ్ళు సీఎంని కలవాలనుకుంటున్నారు. పెద్దవాళ్ళ ప్రెషర్ కావాలి సార్, లేకపోతే నేను ఏమీ చేయలేను. ఓకే, హోమ్ మినిస్టర్ ఓకేనా?